కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పార్టీ నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి కొంతసేపు వైసీపీ శ్రేణులు క్రికెట్ ఆడుతూ ఆనందంగా గడిపారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ క్రీడల నుంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చునని అన్నారు. ఐక్యతను చాటే విధంగా క్రీడలు ఉంటాయని, అటువంటి క్రీడలలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మిట్నెసల శాంతారావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఎం హరిబాబుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఉపాస్ హాస్పిటల్ అల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒక ఓవర్ ఆడితే అల్లూరులో వైఎస్ఆర్ పార్టీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఈరోజు మొదలైనాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పోటీలు అన్ని వర్గాలు పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పాల్గొని పాల్గొని క్రీడా స్ఫూర్తితోటి పాల్గొంటారని, వారందరినీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, క్రీడలు ఒక మంచి వాతావరణాన్ని నేర్పిస్తాయి. టీం వర్క్ అనేది ఈ ఆడే పిల్లలకి ఒక 11 మంది సభ్యులు గ్రౌండ్లో ఒక కోఆర్డినేషన్ తోటి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఆడే ఆటల్లోంచే రాజకీయాలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్నీ ఒకరే చేద్దామని రాజకీయాల్లో కూడా కొంతమంది అనుకుంటారు. అట్లా కాకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇవన్నీ క్రీడల్లోనే ఆ స్పోర్ట్ స్పిరిట్ వస్తుంది, నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా, ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఆహ్లాద వాతావరణంలో ఆడుకొని సక్సెస్ అవ్వాలి సందర్భంగా తెలియజేస్తాం. కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో క్రికెట్ పోటీలు, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరుపుకునేదానికి ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు చుండూరు రవిబాబు గారికి, కటారి శంకర్ గారికి, ఈ గ్రామ నాయకులు శాంతారావు గారికి, బొట్ల రామారావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఈ గ్రామ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, ముఖ్యంగా క్రీడాకారులు, విలేకరులందరికీ మా నమస్కారం. ఈ
గ్రామంలో జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి దాదాపుగా ఒక 30 టీముల దాకా ఎంట్రీ చేసుకున్నారని తెలిసింది. మీకు 10-15 రోజులు మీరందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి మీరందరూ కూడా మంచి ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మన మండలానికి మంచి పేరు తీసుకొస్తారని ఇక్కడున్న క్రీడాకారులకి నిర్వాహకులకు కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియపరుచుకుంటూ మీరు లాస్ట్ రోజు మాకు 2 రోజులు ముందుగా తెలియపరిస్తే మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీరు ఎవరినైతే పిలవమంటారో వాళ్ళందరినీ పిలుచుకొని ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా పెద్దలు సుండూరు రవి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. మా గ్రామానికి ఇది కొత్త ఏమి కాదు. గత 30 సంవత్సరాలుగా దాదాపు ప్రతి సంవత్సరం అడపా ఒక సంవత్సరం మిగిలిన 2వ సంవత్సరంలో తప్పనిసరిగా ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం మాకు చాలా ఆనవాయితీ. మా పెద్దలు పూర్వీకులు ఆనాడు 30 సంవత్సరాల నాడు వాలీబాల్, కబడ్డీ, చెడుగుడు మొదలగు ఈరోజు ఈ క్రికెట్ కూడా చేయడం చాలా అభినందనీయం. మాకు ప్రోత్సహించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ క్రీడలంటేనే ఎవరైనా సరే 2 టీములు ఉంటే ఒక టీం ఓడిపోవాల్సిందే, ఒక టీం గెలవాల్సిందే. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఒకటే ఉంటుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తికి తీసుకొని ఒకసారి ఓడినోడు మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేయాలని అల్లూరి గ్రామంలో వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా చుండూరు రవిబాబు గారు, అలాగే మా అత్యంత ప్రియుడు, మాకు అన్ని విషయాల్లో ముందు నడిపించే మా అంజిరెడ్డి గారు, అలాగే కటారి శంకర్ గారు, సుబ్బారావు గారు, ఇంకా ఒంగోలు నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ఏ కార్యక్రమం చేస్తానన్నా మేము ముందుంటాం కానండి, మీరు ఏ కార్యక్రమం కానీ మేము ఉంటామని సపోర్ట్ చేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలకు అలాగే నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి మా క్రీడాకారులు కూడా చాలా సహకరించారు. వాళ్ళు కూడా పాపం లాస్ట్ ఇయర్ పెడదామంటే ఇలాగ వర్షాలు పడి ఆగిపోయింది. ఈ సంవత్సరం కానీ ఖచ్చితంగా మా పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని మా యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.